ఎక్కడ కానీ ఎంతోమందికి దొరకరు. అలాంటిది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దొరుకుతారు. ఆయన చూస్తే చచ్చిపోతారు అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు మ్యాట్లు కొన్ని ఖర్చు పెట్టి కొన్నారు, కొన్ని ఆ మ్యాట్లు ఇవి సంక్రాంతి తీసుకెళ్ళిపోయారా. యోగా కోసం 75 కోట్లు ఖర్చు పెట్టడం అన్నది అది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదన్న. ఎందుకంటే ప్రజలకి మంచి చేయడం కోసం ఖర్చు పెట్టినా తప్పు లేదు. ఇప్పుడు ఎంతోమందికి జాబులు లేకుండా తిరుగుతున్నారు. వాళ్ళకి జాబ్ కోసం ఏ కంపెనీలో పెట్టచ్చు కదా, దానికోసం ఖర్చు పెట్టచ్చు కదా, తప్పులేదు. లేకపోతే అనాథాశ్రమాలకో లేకపోతే లేకపోతే రోడ్ల మీద పడుకున్న వాళ్ళకో వాళ్ళకి సాయం చేయమని తప్పులేదు. అంతేగాని ఇలా యోగా కోసం 75 కోట్లు ఖర్చు పెట్టడం దేనికన్నా వృధా కానీ వేస్ట్ కదా, అది వేస్ట్కి వచ్చే కదా. చేస్తే అందరికీ ఉపయోగం వస్తుందని చెప్పి ఒక రోజు యోగా చేయడం కోసం ఆయన అవును, యోగా చేయడం వల్ల మంచిదే కాదంటలేదు. కానీ యోగా కోసం 75 కోట్లు ఖర్చు పెట్టడం కరెక్టేనా? అసలు సమాజంలో అది కరెక్టేనా? ఇప్పుడు మ్యాట్లు కొన్ని ఖర్చు పెట్టి కొన్నారు, కొన్ని ఆ మ్యాట్లు ఇవి సంక్రాంతి తీసుకెళ్ళిపోయారా ఉన్నాయా అక్కడే? అదేంటి మరి ఖర్చు పెట్టింది అక్కడ ఉంచడం కాదా, పట్టుకొని సంఘంలో చేసి అట్టుకెళ్ళిపోవడం కా దేనికి అసలు ఎందుకు కొన్నారు? అయ్యి జగన్ ఇచ్చిన పథకాలు లాంటివి అంతకు మించి చంద్రబాబు గారు ఇస్తున్నారు. అప్పుడు ప్రజలు సోమరిపోతులు అయిపోతున్నారు. చంద్రబాబు ఇచ్చిన పథకాలు ఎట్లా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల్లో ఎవరు కూడా సోమరిపోతులు అవ్వలేదన్న. ఎందుకవుతారు సోమరిపోతులు? ఆపదలో ఉన్న టైంలోనే కరెక్ట్గా టైంకి అమ్మఒడి పడడం, లేకపోతే ఇప్పుడు డ్వాక్రా కట్టాలంటే చాలామంది ఇబ్బంది పడేవారు, రుణమాఫీ చేశాడు ఆయన. ఆ టైంలో వాళ్ళకి ఆడవాళ్ళకి ఎంత ఉపయోగపడో తెలుసా ఉన్నది, అది చేశారు చంద్రబాబు గారు. సోమరిపోతులు ఎందుకు అవుతారు? ఇప్పుడు ఉన్నోడికి డబ్బులు ఇస్తే ఆడు సోమరిపోతే అవుతాడు, లేనోడికి ఇస్తే సోమరిపోతు ఎందుకు అవుతాడు? ఆడు ఆనందపడతాడు. ఆనందానికి సోమరిపోతుకి తేడా తెలియకుండా ఎందుకు వచ్చిందన్న? పవన్ కళ్యాణ్ గారు గత 10 days సైలెంట్ అయిపోయారంట, కనుగొనట్లేదు అని చెప్పేసి నేను శ్యామల గారు బోర్డు ప్లకార్డ్ పెట్టుకున్నాను. ఆయన షూటింగ్ పని ఉంది కాబట్టి వెళ్ళాడు. షూటింగ్ పని అయిపోయాక మళ్ళీ ప్రజల కోసం చూస్తాడు, తప్పేముంది అందులో? ఆయన ఎందుకంటే ఇటు షూటింగ్ చూడాలి, ఇటు ప్రజల్ని కాపాడాలి, 2 వైపులో ఉంటాడు ఆయన. రాజు అనేప్పుడు ఒక వైపే ఉండకూడదు, అన్ని వైపులో ఉండాలి. మన కుప్పంలో ఒక మహిళని కట్టేసి పెట్టినప్పుడు కూడా రెస్పాండ్ అవ్వలేదు పవన్ కళ్యాణ్ చెప్పాను. రెస్పాండ్ అవ్వడం అంటే ఏముంటుంది, రెస్పాండ్ అవి ఉంటారా? అవ్వట్లేదు అనేసి ట్రోల్ చేస్తున్నారు అనుకుంటా. మేబీ అవుతారు. ఆయన ఎందుకు ఎవరు? ఆయన అవ్వకపోయినా ఆయన పియ్య అవుతారు, లేకపోతే ఎవరో ఒకరు ఆయన తరపున ఎవరో ఒకరు వెళ్తూనే ఉంటారు సాయం చేయడానికి. ఆయన ముందు అడిగేసిందే సాయం కోసం. మన పల్నాడులో పర్మిషన్ లేకుండా సరే జగన్ కోసం చాలా మంది పొలాల్లో పరిగెత్తుకుంటూ అభిమానం అలాంటిది. ఆయన కోసం ప్రాణం ఇచ్చే అభిమానులు ఉంటారు, డైహార్ట్ ఫ్యాన్స్ అంటారు దాన్ని. రేర్గా ఉంటారు వాళ్ళు, ఎక్కడ కానీ ఎంతోమందికి దొరకరు. అలాంటిది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దొరుకుతారు. ఆయన చూస్తే చచ్చిపోతారు అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వెయిట్, ఆయన వాల్యూ అలాంటిది. జనంకి చేసిన మంచి పనులు అలాంటివి కాబట్టి.